ఇప్పుడు ఇందాక కట్ అయింది సార్ మధ్యలో. ఇప్పుడు మహేష్ బాబుతో చేసే సినిమా అడ్వెంచరస్ ఫిల్మ్ అని చెప్పారు మీరు. బట్ ఈ రోజున రాజమౌళి గారి డైమెన్షన్, ఆయన ఏం చేసినా కూడా అది మొత్తం వరల్డ్ అంతా వాచ్ చేస్తారు సార్. వరల్డ్ మీడియా అంతా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అదే రేంజ్లో ఆలోచిస్తారు. త్రిబుల్ చూసిన కళ్ళతో ఏదో రాజుని చూసిన మొహంతో సామెత ఉన్నది. అలాగా త్రిబుల్ వ్యూలోని, బాహుబలి వ్యూలోనే రాజమౌళి గారు ఈ కాంట్ హెల్ప్ ఇట్ టుడే. ఇట్ ఈస్ హిస్ పొజిషన్, ఇట్ ఈస్ హిస్ స్టేటస్, ఇట్ ఈస్ హిస్ హెచ్ఎల్ ఇన్ ది వరల్డ్. మరి ఈ సినిమాకి దానికి ఒక పిట్టకథ ఒకటి ఉందండి. ఇంతకి అంత అయితే అంతకి అంత. అది విన్నారా మీరు? అది విన్నాను, ఈ మాటే విన్నా, కథ గురించి తెలియదు. దాని వెనకాల కథ ఏంటంటే, ఒక పేద రైతు ఉండేవాడు, పక్కన డబ్బున్నవాడు ఉండేవాడు. పేద చాలా కష్టాల్లో ఉన్నాడు. రాజుగారిని కలుసుకుంటే ఆయన ఏదో మన బహుమతి ఇస్తాడు కదా. ఏమగలరాడండి? వాడి దొడ్లో గుమ్మడికాయ కాసింది, పెద్ద సైజు గుమ్మడికాయ. అది తీసుకుని రాజుగారికి ఇచ్చాడు. చాలా సంతోషించాడు. ఆయన ఇంత కష్టపడి పట్టుకొచ్చావా అని చెప్పి వాడు బంగారం ఇచ్చాడండి. పక్కింటివాడికి చూశాడండి, ఆహా గుమ్మడికాయ ఇస్తే బంగారం ఇచ్చాడు, అంత బంగారం మనం ఇద్దాం, ఇంకెత్తిస్తాడో అని చెప్పి మొత్తం అంత బంగారం ఇచ్చాడు. ఇంత బంగారం ఇచ్చేవే నీకేమోగలని చెప్పి గుమ్మడికాయ ఇచ్చాడండి. అలాగా బాహుబలికి ఎంత వచ్చింది, త్రిబుల్ ఎంత వచ్చింది, మనం అంత ఖర్చు పెట్టి తీస్తే ఇంకెంత వస్తుంది అనుకుని తీస్తే గుమ్మడికాయ వస్తుందండి. అది అసలు ఇప్పుడు మనసుకు రానివ్వకూడదండి. ఈ కథకి ఏం చేయాలి న్యాయం? బట్ సార్, ఐ ఫుల్లీ అగ్రీ టు వాట్ యు సే విత్ ఆల్ మై హ్యూమిలిటీ, బికాజ్ ఐ నో యూ పర్సనల్. కానీ సార్, కమర్షియల్ మార్కెట్ అన్నది మళ్ళీ కమర్షియల్ అంటారు ఏంటండి? డబ్బులు రావాలి, నేను కాదట్లేదు. ప్రతి రచయితకి, అది ప్రతి టెక్నీషియన్కి హిస్ ఫస్ట్ లాయల్టీ షుడ్ బి టు ద ప్రొడ్యూసర్. నమ్మి ప్రొడ్యూసర్కి లాభాలు రావాలి. లాభాలు రావడం కోసం మరి అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటే లాభాలు నష్టాలు వస్తాయండి. ప్రతి ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు, దేని ఆధారపడి, కథ ఆధారపడి, డైరెక్టర్ ఆ కథకి ఏం న్యాయం చేయాలి అది చేయాలండి. అవి ఆలోచించకూడదండి.